వ్యూయర్స్, వెల్కమ్ టు చనా క్రియేటివ్స్ ఆల్ అండర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఇయర్ ఎండింగ్ ట్రిప్, మై ట్రావెల్ ఇయర్ ఎండింగ్ ట్రిప్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అది ఏంటో తెలుసా? ధర్మస్థల. సో మా ఇంటి నుంచి ధర్మస్థలకు వెళ్ళడానికి 350 కిలోమీటర్స్ పట్టిందండి. జస్ట్ వెళ్ళడానికి మాత్రమే. సో మీకు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను. సో కారుకి పూజ చేయడం దగ్గర నుంచి టిల్ మళ్ళీ మేము ఇంటికి బ్యాక్ వచ్చేంత వరకు నేను మీకు ఈ ట్రావెల్ వ్లాగ్ ఈవెంట్లో నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. సో తప్పకుండా మీరు ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మా పిల్లల్ని కూడా చాలా రోజుల తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత బయటికి తీసుకెళ్లడం జరిగింది. సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో చాలా జాగ్రత్తగా, చాలా రూల్స్, అంటే మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తలతో వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మేము వెళ్ళిన చోట కూడా వాళ్ళు కూడా పాండమిక్ సిచ్యుయేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ దేవుని దర్శనం చేసుకొని ఇంటికి సేఫ్ గా రీచ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇంతటి సన్నివేశాలలో నేను మీకు ఒక టెంపుల్ తర్వాత ఇంకొక టెంపుల్ దర్శనం చేసుకోవాలి అనే ఒక నియమం అయితే ఉందండి. ఇక్కడ మనం వెళ్లే దారిలో ధర్మస్థల్లోనే ఒక 4-5 టెంపుల్స్ మనకు ఎదురుపడతాయి. అంటే కుక్కే సుబ్రహ్మణ్యం కావచ్చు, సౌదట్కా కావచ్చు, శ్రావణ్ బెల్గోలో మినీ గోమటేశ్వర్ అనేది అక్కడ ఒకటి ఉందండి. తర్వాత రామ మందిరం కూడా ఉంది. అది కొత్తగా ఈ మధ్య కట్టించారు. అంటే కొత్తగా అంటే ఒక 5-6 ఇయర్స్ అవుతుంది కట్టించి అది. సో ఇలా అంటే ఎలా పడితే అలా టెంపుల్ దర్శనం చేసుకోవడం కాకుండా, సో ఫస్ట్ ఈ టెంపుల్ ని దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనం ఈ టెంపుల్ దర్శనం కావాలి అనే ఒక నియమం అయితే ఉందండి అక్కడ. సో అలా మనం దర్శనం చేసుకుంటూ వస్తే రావాలి అని చెప్పేసి ఇంతకు ముందు ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒకరు మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా ఇప్పటికీ ఈ 11 ఇయర్స్ ట్రావెల్లో నేను ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము. సో ఈ 11 ఇయర్స్ ట్రావెల్లో ఈ క్రమ సంఖ్యను మాత్రం మిస్ చేయకుండా మేము ఇలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తాము. సో ఓకే, ఈ ఇయర్ ఎండింగ్ ట్రావెల్ ఈవెంట్ వ్లాగ్ లో మీకు ఇవన్నీ చూపించేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? మై ఇయర్ ఎండింగ్ ట్రిప్ 1 పార్ట్ 1. ఇక్కడ మేము ఇంటి నుంచి స్టార్ట్ చేసామండి ఇక్కడ ఈ కార్లో. సో మిడ్ నైట్ వచ్చేసి 2:30 జర్నీ స్టార్టెడ్. సో అందుకోసం అని చెప్పేసి ఎన్ని ఫ్లాష్ లైట్ వేసుకున్నా కూడా అక్కడ నాకు క్లారిటీగా లేదు. గాడికి పూజ చేసుకొని బయలుదేరాము. చాలా దట్టమైన అడవులండి ఇవి. ఇక్కడ కొండల్లో నుంచే రైలు వెళ్తుంది. రైలు ప్రయాణం కూడా అవైలబిలిటీ ఉంది మనకి, బెంగళూరు టిల్ కుక్కే సుబ్రహ్మణ్యం వరకు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క చిన్న నిమిషానికి కొద్ది నిమిషానికి టర్నింగ్స్ వస్తాయన్నమాట. ఇలా గాడీలు ఇలా వెళ్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఏ బండి వస్తుంది అనేది కూడా మనకు అర్థం కాదు. సో డ్రైవర్స్ కూడా అంతే సేఫ్గా, అంతే జాగ్రత్తగా తీసుకొని వెళ్తారండి మనల్ని. సో ఇది రోడ్డు ప్రయాణము. మళ్ళీ ఇంత కొద్దిపాటి సమయంలోనే మళ్ళీ టర్నింగ్ వస్తుంది చూడండి. జస్ట్ ఒక 20 ఫీట్స్ ఉందో లేదో అంతలోపే టర్నింగ్ వచ్చింది. మనకి ఇలా వెళ్తున్నప్పుడు దారి పొడుగున ఇలా చాలా టర్నింగ్స్ ఉన్నాయండి.
ఇక్కడ చూపిస్తున్నటువంటి కొండల పైన అడవి ఉంది. ఇది వచ్చేసి సహ్యాద్రి బెట్ట అని పిలుస్తామండి దీన్ని. అంటే బెట్ట అంటే కొండ. ఈ కొండ వచ్చేసి టిల్ కేరళ వరకు ఇదే అడవి ఎక్స్టెండ్ అయ్యి ఉందంట. ఇందులో నుంచి మనకి బెంగళూరు నుంచి ట్రైన్ మెజెస్టిక్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. అయితే ఆ కొండల మధ్య రైలు అనేది వెళ్తూ ఉన్నప్పుడు డ్రైవర్స్ కూడా చాలా స్లోగా వెళ్తుందంట అండి. అంటే డ్రైవర్ చెప్పాడు అక్కడ, నేను రైలు ప్రయాణం అనేది ఎప్పుడూ చేయలేదు, ఎందుకంటే ఇది నాకు అన్నోన్ ప్లేస్ కాబట్టి. సో నేను అన్నోన్ ప్లేస్లో దాదాపు కార్లోనే నేను ట్రావెల్ చేశాను. సో మీకు ఈసారి రైలు ప్రయాణం కూడా నేను చూపిస్తాను. ಅದು ಎಲ್ಲ ಕಾಣಿಸ್ತಾ ಇರೋದು అతి దగ్గరలోనే చేరుకుంటామండి ఇప్పుడు మేము. సో ధర్మస్థల్లో మనకి చాలా మటుకు పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించినట్టు కానివ్వండి, ఆయుర్వేద కాలేజెస్, మెడికల్ కాలేజెస్ చాలా ఫేమస్ ఇక్కడ. సో ఎవరైనా ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని అంటే ఆంధ్ర నుంచి కానివ్వండి, తమిళనాడు నుంచి కానివ్వండి, ఎక్కడ సౌత్లో ఎక్కడ ఉన్నా కూడా మంగళూరు స్టడీస్ చాలా బాగుంటాయని చెప్పేసి చెవి కోసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్కి, యూనివర్సిటీకి అంత పేరుందండి. ఇది అంతా అడవి ప్రాంతం కాబట్టి ఎప్పుడు వర్షాలతో కంటిన్యూస్గా పడడం వల్ల రోడ్లు చాలాసార్లు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. అయినా కూడా మన ప్రభుత్వం వెంటనే మరమ్మతులు అనేవి చేస్తూనే ఉంది. సో ఇంతకుముందు దానికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు నేమింగ్ బోర్డు కూడా ఉండేది కాదు. సో ఇప్పుడు మనకి గైడెన్స్గా ఉండేదానికి ఎక్కడ ఏ వేలో వెళ్ళాలి, ఇన్ని కిలోమీటర్స్, ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనకి ఇన్స్ట్రక్షన్తో సహా రాసి ఉంచారండి. సో బ్రేక్ఫాస్ట్ తినేకి ఇక్కడ పంచమి హోటల్కి వచ్చాము. ధర్మస్థలకి కొంచెం ఇంకా దగ్గరలో. సో ఇది ఆ హోటల్ అండి. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ వి హ్యాడ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఇన్ దట్ హోటల్. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి విత్ ఇడ్లీది. ఇక్కడ ఇంకొకటి ఫేమస్ ఉందండి, మ్యాంగ్లూర్ బన్. మ్యాంగ్లూర్ బన్ వచ్చేసి మైదా పిండి, అరటిపండు, ఉప్పు, పెరుగు, సోడా ఇవన్నీ మిక్స్ చేసి మ్యాంగ్లూర్ బన్ చేస్తారంట. సో నేను కొంచెం చేయడం జరిగింది. సో ఎలా ఉంటుందో కాబట్టి నేను ఫస్ట్ టైం నేను చేశాను. సో వాడప్ప లాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇది వాడప్ప కాదు. ಇದು ಮೈದಾ ಹಿಟ್ಟ. ಅಬ್ಬೋ ಬಾಳೆಹಣ್ಣ, ವಾಮ್ಮೋ ಮೈಸೂರು ಬಾಳೆಹಣ್ಣು, ಮೊಸರು ಹಾಕ್ಬೇಕಾ? ಇದು ವಾಡಪ್ಪ ಥರ ಬರುತ್ತೆ, ಅದಾ? ವಾಡಪ್ಪ ಒಂಥರ ಅಲ್ವಾ, ಜೋಳದ ಅದು ಬೇರೆ. ಮೈದಾ, ಮೊಸರು, ಬಾಳೆಹಣ್ಣು, ಸಕ್ಕರೆ, ಸೋಡಾ ಹುಡಿ. సో మీరు కూడా ధర్మస్థలకి వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ అయినటువంటి మ్యాంగ్లూర్ బన్ని టేస్ట్ చేయాలి. ಎಷ್ಟೊತ್ತು ಫ್ರೈ ಮಾಡಬೇಕು ಅದನ್ನ? నేను కొంచెం పెట్టడం జరిగింది. నేను ఫస్ట్ టైం ಒಂಥರ ಕೆಂಪಾಗೋ ಓಕೆ. ಮಸಾಲ ದೋಸೆ ಇದು ವಡೆ ಆಗಿದೆಯಲ್ವಾ ಈಗ? ಭಕ್ತಾದಿಗಳ ಅನುಕೂಲಗೋಸ್ಕರ ನದಿಯ ದಂಡೆಯ ಮೇಲೆ ಕನ್ನಡ ಬುಟ್ಟಿಗಳನ್ನು ಇಡಲಾಗಿದೆ. ನದಿಯ ಬುಟ್ಟಿಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕು. ಭಕ್ತರ ಬಗ್ಗೆ ನಮ್ಮೊಂದಿಗೆ ಸಹಕರಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ನದಿಯ ಪರಿಸರದಲ್ಲಿ ಹಾಗೂ ನದಿಯ ವಸಾರದಲ್ಲಿ ಮಲಮೂತ್ರ ವಿಸರ್ಜಿಸಿ ಯಾರು ಕೂಡ ಗಲೀಜು ಮಾಡಬಾರದು. ನದಿಯ ಪರಿಸರದಲ್ಲಿ ಹಾಗೂ ನದಿಯ ವಸಾರದಲ್ಲಿ ಮಲಮೂತ್ರ ವಿಸರ್ಜಿಸಿ ಯಾರು ಕೂಡ ಗಲೀಜು. భక్తులందరి కోసం ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇదంతా లేదు, ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మా పిల్లలు కాసేపు ఆడుతున్నారండి. రాళ్ళు తీసుకొని ఇక్కడ ఊరికే ధర్మస్థల ట్రిప్ అని చెప్పేసి ఎంత సౌండ్ వచ్చి ఇట్లా పోతాయి అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటున్నారు.
పుచ్చుకుంటే జాగ్రత్త. చాలా రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చాం కదా, వాళ్ళకు కూడా అదే పైకి తీసుకోవాలి. మీరు యాంగ్జైటెడ్గా ఇటు ఉన్నారు. రౌండ్ తిరగడంలో దాంట్లో పడిపోతారు. ఇక్కడ పైకి వచ్చి తీసుకోండి, పైన ఉంటాయి. కింద పడతా వచ్చినాడా ముందు పోతాడు. మేము ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు చాలా వర్షంతో బాగా నిండిపోయింది. అంటే సెప్టెంబర్ మాసంలో అలా. సో అలానే కాదు, టిల్ జనవరి వరకు ఇది ఎక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి ప్రదేశం ధర్మస్థల నేత్రావతి నది. సో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందండి. ఎందుకంటే కాసింత పిడుగు పడితేనే ఎంతటి హార్ట్ అటాక్స్, కొంచెం ఏదైనా గుండె చాలా వీక్ గా ఉన్న వాళ్ళు ఆ వచ్చేటువంటి పిడుగుకి చాలా భయపడిపోతారు అనమాట. ఫుల్ అక్కడ ఉన్నటువంటి ఆ రిజర్వాయర్స్, ఆ గేట్స్ అన్నీ ఉన్నాయి కదా, అదంతా ప్రవహించేవన్నమాట. ఇప్పుడు అది ఎక్కువ ఎత్తులో ఉండి ఇట్లా డౌన్ గా ప్రవహిస్తుండడం వల్ల ఇది మంగళూరు బీచ్ పోయి చేరుకుంటాయంట ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ళు. సో ఇలా నీళ్ళన్నీ వేస్ట్ అవ్వకుండా చాలా దిగువ ప్రాంతం కాబట్టి సముద్రంలో వెళ్ళి చేరుకుంటున్నాయి అని చెప్పేసి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఈ నీళ్ళని ఎక్కడ నీళ్ళు లేవో అక్కడ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో కాబట్టి ఇప్పుడు మనకి అక్కడ రిజర్వాయర్స్ అనేవి చేసి తవ్వి ప్రజలకు అందిస్తున్నారు నీళ్ళు. సో కాబట్టి మనకి ఫ్లో అనేది చాలా తగ్గిందండి ఇక్కడ. సో ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా అనేవి ఫ్లో అనేది మనకు మాకంటూ కనిపించలేదు. ఇంతకుముందు ఒక స్టెప్ దిగితేనే ఆ వచ్చేటువంటి అలలకే మనము భయపడిపోయేవాళ్ళనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఇయర్ ఎండింగ్ ట్రిప్ 1 వ్లాగ్ 1. బాయ్.